విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 62. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఇదిగో ఈ క్విజ్ ప్రోగ్రామ్స్ నా వల్ల కాదు, మీరు ఇలాగే చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏ ఆగాగు అంటూ నాన్సీ చేపట్టుకొని, నా ఫ్యామిలీలో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నిన్ను రేపు ఇంటికి తీసుకుని రమ్మని కూడా చెప్పారు అనగానే నాన్సీ షాక్ అవుతూ వాట్ అంటూ మనోజ్ వైపు చూస్తుంది. ఎస్, మా ఫ్యామిలీలో అందరూ నిన్ను మా ఇంటి కోడలుగా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవాలని నేను మీ ఇంటి గోడ దూకి పైప్ పట్టుకుని పాకుతూ టెర్రస్ మీదకి వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నా ప్లాన్ నీ రూమ్లోకి రావాలని, బట్ నా లక్ బాగుండి నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళడం చూసి ఇలా పిల్లిలాగా నీ వెనకే వచ్చాను. మనోజ్, అసలేమంటున్నావు నువ్వు? నన్ను మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా? మీరు నిజం చెప్తున్నారా లేదా నాతో ప్రాంక్ చేస్తున్నారా? ఎందుకంటే నా గురించి తెలిసాక కూడా మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారంటే అసలు నమ్మాలనిపించడం లేదు నాకు. అచ్చా వెయిట్, నీ డౌట్ నాకు అర్థమవుతుంది అంటూ తన మొబైల్ తీసుకొని ఎవరికో కాల్ చేసి స్పీకర్లో పెడతాడు. రింగ్ అవుతూ ఉన్న మొబైల్ను కాసేపటికి ఎవరో ఒక లేడీ లిఫ్ట్ చేసి హలో మనోజ్ అని పిలుస్తుంది. మమ్మీ, ఇట్స్ మీ. అది నాకు అర్థమవుతుంది, కానీ నా కోడల్ని కలిసావా? ఏమంటుంది తను? నీ మీద కోపంగా ఉంటుంది కదా, అక్కడికి చెప్తూనే ఉన్నాను ఆ అమ్మాయిని అనవసరంగా కంగారు పెట్టుకుంటూ కాల్ చేసి విషయం చెప్పమని. విన్నావా? అప్పుడే పార్టీ మార్చేసావా మమ్మీ? ఇట్స్ నాట్ ఫేర్. అరే, ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు, అప్పుడే నీ కోడలికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నావా? నువ్వు ఈ రేంజ్లో తనని సపోర్ట్ చేస్తే ఇక నా మాట ఏం వింటుంది? ఎంచక్కా ఇద్దరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకునేలా ఉన్నారే. మనోజ్ మాటలకి నాన్సీ మూతి బిగించి చిరుకోపంగా చూస్తూ మనోజ్ భుజం మీద గిచ్చుతూ తన కోపం తీర్చుకుంటుంది. ఆ మమ్మీ, సేవ్ మీ, ఈ రాక్షసి నన్ను గిచ్చేస్తుంది అని చిన్నపిల్లలాగా చెప్పడం చూసి నాన్సీకి భలే ముచ్చటగా అనిపించి నవ్వుతూ చూస్తూ ఉంటుంది. హో, అయితే నా కోడల్ని కలిసావా? హా మమ్మీ, కలిశాను. ఇదిగో ఇప్పుడు నా పక్కనే నిల్చుకొనుంది. మ్యారేజ్కి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే నమ్మట్లేదు, అందుకే కాల్ చేశాను. కాల్ స్పీకర్లోనే ఉంది, నువ్వే తనతో చెప్పు అంటూ మొబైల్ నాన్సీ చేతిలో పెడుతూ మాట్లాడు అన్నట్టు చూస్తాడు. నో నో నో, నా వల్ల కాదు ప్లీజ్ అంటున్న నాన్సీతో ఏమవ్వదు, ఒకసారి మాట్లాడు, ఫీల్ ఫ్రీ అని మనోజ్ ధైర్యం చెప్పడంతో నాన్సీ తన కంగారు తగ్గించుకొని హలో ఆంటీ, నమస్తే అంటూ చాలా పొలైట్గా విష్ చేస్తుంది. వణుకుతూ ఉన్న నాన్సీ వాయిస్కి నవ్వుకొని హాయ్ మా, ఎలా ఉన్నావు? ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? మనోజ్ నిన్ను బాగా భయపెట్టేసినట్టున్నాడు కదా పాపం. చూడమ్మా, వాడు నీతో ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను నీకు జరిగింది చెప్తాను విను. నువ్వు నీ పాస్ట్ గురించి చెప్పిన వెంటనే మనోజ్కి మైండ్ వర్క్ చేయలేదంట నాన్సీ, అందుకే నీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా వచ్చేశాడు. బట్ వాడికి నిన్ను వదులుకోవడం అస్సలు ఇష్టం లేక ఏం చెయ్యాలా అని డైలమాలో ఉన్నప్పుడే నీ ఫ్రెండ్ జైధీర్ వర్మ తనని మీట్ అయ్యాడు. ఏంటి, ఏమంటున్నారు ఆంటీ అని నమ్మలేనట్టు మనోజ్ వైపు చూసిన నాన్సీ వైపు అవును అన్నట్టు కళ్ళార్పుతాడు మనోజ్. నువ్వు ఎంత కష్టపడి చదువుకున్నావో, నీ ఫ్యామిలీ కోసం ఏమేం చేశావో, అండ్ నువ్వు ఎలా జాబ్ కోసం అంటూ వెళ్ళి అక్కడ ట్రాప్లో పడ్డావో ఎవ్రీథింగ్ జై మనోజ్కి చెప్పాడట. కోర్స్ ఇదంతా నువ్వు కూడా చెప్పావు ముందే, బట్ నీ గురించి నువ్వు చాలా తక్కువగా చెప్పావని జై మాటలు విన్నాకే మనోజ్ రియలైజ్ అయ్యాడు. అంతేకాదు నాన్సీ, చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని తన ఫాదర్తో గొడవపడి మరి ఇంట్లో అందరినీ చాలా కష్టంగా ఒప్పించాడు. బట్ డోంట్ వరీ, మేమందరం ఆనందంగానే నీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాము. మామ్, ఇదంతా తనకెందుకు చెప్తున్నావు? సరే, నేను ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాను అని కాల్ కట్ చేసిన మనోజ్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది నాన్సీ. నాన్సీ ఎందుకు ఈ కన్నీళ్ళు అని తన కన్నీటిని తుడుస్తూ, నీ గురించి నా ఫ్యామిలీకి చెప్పింది నిన్ను తక్కువ చేయడానికి కాదు నాన్సీ, నీ గురించి బయట వాళ్ళ ద్వారా మా ఇంట్లో తెలిస్తే వాళ్ళకి నీ మీదున్న మంచి ఒపీనియన్ పోతుంది, అందుకే నేనే చెప్పాను. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకే వాళ్ళు కూడా ఫస్ట్లో నో అన్నా తర్వాత ఇప్పుడు ఒప్పుకున్నారులే. ఐఎమ్ సారీ మనోజ్, మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు నా కోసం చాలా చేశారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాన్సీ, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? అయినా థ్యాంక్స్ చెప్పాల్సిందే నాకు కాదు, జై గారికి. ఇవాళ మనం ఇలా కలిసామంటే అందుకు రీజన్ ఆయనే. సో మనం రేపు మార్నింగ్ జై గారి ఆఫీస్కి వెళ్ళి ఆయనకు బొకే ఇచ్చి థ్యాంక్స్ చెప్పి మన మ్యారేజ్కి మన ఫ్యామిలీ ఒప్పుకున్నారు అన్న గుడ్ న్యూస్ చెప్దాం, ఓకేనా? అలాగే మనోజ్ అంటూ ఆనందంతో సమయాన్ని కూడా మరిచి ఇద్దరు అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
మంజుష కాల్తో ఒకరి ఇంటికి మరొకరి కిందకి వెళ్ళి డిన్నర్ కూడా చేయకుండా ఒకరి తరపుల్లో మరొకరు నవ్వుతూ నిద్రకి వెల్కమ్ ఇస్తారు. హాయ్ వదిన, గుడ్ మార్నింగ్. ఆద్యాను అప్పుడే చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ నవ్వుతూ వచ్చి ఆద్య పక్కనే చైర్లో కూర్చుంటుంది మాయ. గుడ్ మార్నింగ్ మాయా అని రుద్రాతో బయటికి వెళ్ళడానికి రోజు కంటే మరింత స్పెషల్గా రెడీ అయిన మాయాని చూసి నవ్వుతూ తనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది ఆద్య. గుడ్ మార్నింగ్ మామ్. మార్నింగ్. అబ్బో, కదిలిస్తే ఖర్చేలా ఉందిగా నా అత్త అని నవ్వుకొని మాయాతో కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తుంది. అప్పటికే జై, వినయ్ అండ్ ప్రతాప్, రుద్ర ఆఫీస్కి వెళ్ళిపోవడంతో హాల్లో కూర్చొనున్న రేణుక ముందుకు వచ్చి వ్యాలెట్లో కార్డ్స్ చెక్ చేసుకుంటూ అత్తయ్య వెళ్దామా అని అడుగుతుంది. ఎక్కడికి అంటూ కోపం, చిరాకు, విసుగు ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్న రేణుక వైపు చూస్తూ, అదేంటత్తయ్య మీ అబ్బాయి మీతో ఏం చెప్పలేదా? సరే నేను చెప్తాను వినండి. ఈ మధ్య మీరు బుర్ర సరిగ్గా వర్క్ చేయడం లేదంటే కదా మీకు, అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నాను. మీరు రెడీ అయ్యి వస్తే ఇక స్టార్ట్ అవ్వడమే. నాకు కూడా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. కానీ ఏంటి, త్వరగా రెడీ అయ్యి రాండి. ఏయ్, పిచ్చిగా వాగకుండా పో ఇక్కడి నుంచి. అయినా నిన్ను అడిగానా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని? మీ అబ్బాయి చెప్పాడత్తయ్యా. వాడి ముందు నన్ను పిచ్చిదాన్ని చేసింది మీరు. చేసిందంతా చేసి ఎంత ఇన్నోసెంట్గా అడుగుతున్నావే. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? నేను యాక్ట్ చేయడం ఏంటి? మీ సంగతి త్వరలోనే చెప్తా. అప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చెయ్యి అంటూ రేణుక కోపంగా తన మొబైల్ తీసుకుని బయటకు వెళ్ళడం చూసి ఆద్య నవ్వుకుంటూ రుద్ర ఆఫీస్కి తన కార్ స్టార్ట్ అయిన మాయాకి బాయ్ చెప్పి తను కూడా ఆఫీస్కి స్టార్ట్ అవబోతుంది. సరిగ్గా తను బయటకు వెళ్ళబోతూ ఉండగా హాల్లోని ల్యాండ్లైన్ నెంబర్ రింగ్ అవ్వడం చూసి ఆద్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆద్య వాయిస్ విన్న జై, ఆద్య మన రూమ్లో వార్డ్రోబ్లో సెకండ్ ర్యాక్లో పింక్ కలర్ ఫైల్ ఒకటి ఉంటుంది, అది డ్రైవర్తో పంపించు. అండ్ అక్కడే పెన్ డ్రైవ్ కూడా ఉంటుంది, ఆ రెండు పంపు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీ కూడా అంటూ కాల్ కట్ చేస్తాడు జై. ఆద్య తిరిగి బెడ్రూమ్కి వెళ్ళి జై చెప్పిన ఫైల్ అండ్ పెన్ డ్రైవ్ తీసుకొని ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు, డ్రైవర్తో పంపడం ఎందుకు, నేనే డైరెక్ట్గా వెళ్ళి ఇస్తాను, మళ్ళీ ఏదైనా మిస్ అయితే నా మీద ఏడుస్తాడు అని ఆద్య జై ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. నాకెందుకో కొంచెం తేడాగా అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.